హలో ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ వెంకట్. ఈరోజైతే మనం తిరుపతిలో అయితే ఉన్నాం గదా! తిరుపతిలో తిరుమలకు వెళ్ళే ముందరగా దర్శించుకోవాల్సిన కొన్ని గుడులైతే ఉన్నాయి. ఆ గుడులల్లోనే ఈ యొక్క గుడైతే ఉంది. ఈ గుడొచ్చేసి మనకి కంప్లీట్ హిస్టరీ అయితే నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఒక్కసారైతే చూడండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకప్పటి కాలంలో శైవులు, విష్ణువులు కలిసి ఈ గుడి పేర్లైతే మార్చారు. ఇప్పుడైతే మనం కంప్లీట్ హిస్టరీ అయితే చూసేద్దాము. ఈ గుడి వచ్చేసి 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయాన్ని కట్టినట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. అప్పట్లో రాయన్ రాజేంద్ర చోళ అనే చోళాధికారి ఈ గుడి కట్టడానికి ప్రధాన పాత్ర పోషించారని తెలుస్తోంది. చోళులు శివభక్తులు కావడంతో ఈ గుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారంట. ఒకప్పటి నుంచే ఆధిపత్య పోరు జరిగిందనడానికి నిదర్శనం ఈ గుడి. ఎందుకంటే ఈ గుడిని చోళులు ఎంతో అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆలవారు తీర్థంగా మార్చారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని ఆలవారు తీర్థంగానే వ్యవహరించారు. 16వ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ గుడికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుడిని ఆవిడనే ప్రతిష్ఠించిందట. విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయలు ఈ తీర్థము చుట్టూ రాతి మెట్లు మంటపం నిర్మించాడు. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని, చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రా చరిత్రకారుడు ఏనుగు వీరస్వామయ్య వ్రాసి ఉన్నారు. ఈ చుట్టుపక్కల స్థలాల్లో హైదరాబాద్ రాజపేష్కారు చందూలాల ఏర్పాటు చేసిన దాన ధర్మాలు బాగా జరిగేవని ఆయన రాసి ఉన్నారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఈ కపిల తీర్థాన్ని చక్ర తీర్థం లేకపోతే ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారన్నమాట. ఇప్పుడు మనం కపిల తీర్థం అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి తపస్సు చేశారంట. ఆయన భక్తికి తపస్సుకు మెచ్చి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇక్కడ శివలింగంగా భూమిని చీల్చుకొని ఇక్కడే వెలిశారంట. కపిల మహర్షి ద్వారా జరిగిన ఈ శివలింగం ప్రత్యక్షమయ్యింది. అందుకే కపిలలింగంగా పేరు వచ్చింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగంగా అయిందట. ఇది కలియుగం కాబట్టి కపిల గోవుగా పూజలు అందుకుంటోంది. సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని చెబుతారు. ఆ సమయంలో కపిల తీర్థంలో స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసిన అది మేరు పర్వత సమాన దానంగా పరిగణించబడుతుందని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసంలో కార్తీక దీపం రోజున ఇక్కడ కొండపైన దీపం కనబడుతుంది. అప్పుడు భక్తులు అందరూ కపిల తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవితో కలిసి కొలువయ్యాడు. 20 అడుగుల ఎత్తు కొండ మీద నుంచి గలగలా పారుతూ కోనేరులో పడతాయి నీళ్లు. ఈ కోనేరునే కపిల తీర్థం అని అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలల్లోనూ 4 సుదర్శన రాతి శిలలను స్థాపించారట. సంధ్యావదనం దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే దీన్ని అప్పటి నుంచి చక్రతీర్థం అని పిలిచేవారు వైష్ణవులు. ఈ కోనేరులో స్నానం చేసి ఇక్కడ ఉన్న శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామివార్లను నవగ్రహ దేవతలను పూజిస్తే పాపాలు తొలగి ఆయన సర్వశ్రేయస్సులను కలుగుతాయని క్షేత్ర ప్రసిద్ధి. సాక్షాత్తు తిరుమలేశునికి పద్మావతితో కళ్యాణం చేయించిన దేవుడిగా కపిలేశ్వరుడు చెబుతారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ముందు ఈ కపిల తీర్థాన్ని దర్శించాలంట. ఈ దర్శనం తర్వాతనే వెంకటాచల యాత్ర చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది వచ్చేసి పైన మనకి నీళ్ళు ఎక్కడి నుంచి అయితే కొండ మీద నుంచి అయితే వాళ్తాయో అదే ఇది. ఈ గుడిలోకి వచ్చిన తర్వాత ఈ అనుభూతి ఎంతో చెప్పలేనిది. ఎందుకనంటే మనం ఎంతో నమ్మకంతో ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తాం. ఈ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే ముందు శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదనేసి అని అంటారు. అంతటి మహాకార్యాన్ని తలపెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ శివాలయాన్ని దర్శిస్తే పాపాలు తొలగి ఎంతో గొప్పగా జీవిస్తామని ఇక్కడ ఎంతోమంది చెబుతారు. నాకు ఇక్కడ వచ్చి ఈ దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఎంతో మంచిగా అనిపించింది. మీరందరూ కూడా ఇలానే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మంచిగా దైవ దర్శనం శ్రీవారి దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా మనకి గుడి లోపలికైతే ప్రవేశం లేదు. ఎందుకు అనేసానంటే లోపల వీడియో తీసేదానికి అక్కడ ఉండే వాళ్ళని రిక్వెస్ట్ చేసినా ఎవరు ఒప్పుకోలేదు. మనం కూడా ఆ టీటీడీ వాళ్ళు ఏవైతే రెస్ట్రిక్షన్స్ పెట్టారో దాన్ని అనుసరించి మనం ఈ వీడియో అయితే తీయడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి దేవుడికి ఎన్నో నైవేద్యాలు ఇంకోటని ఇస్తారు. మనం కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే కపిలేశ్వర గార్డెన్స్. ఇక్కడ వచ్చేసి మనకి మెట్ల మార్గం ఎలా ఉంటుంది అనేసి అయితే మనకు కనపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనే అయితే ఇక్కడ ఉంది.
కాబట్టి ఈ పార్క్ కూడా కొంచెం మనకి ఫ్రీ రిలాక్సేషన్ వస్తుంది. అక్కడైతే కొద్దిసేపు అయితే కూర్చోవచ్చు. చాలా బాగుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి అనుకుంటే, మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ కళ్యాణ్ వెంకట్.